వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వీఆర్సీ గ్రౌండ్ లో ఘనంగా ప్రపంచ నవ్వుల దినోత్సవం జరిగింది. అధ్యక్షుడు బి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జైల్స్ అధికారి శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నవ్వుతో దీర్ఘాయుష్కులు కాగలరని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు టౌన్ లో మొట్టమొదటి లాఫింగ్ క్లబ్ ని వీఆర్సీ గ్రౌండ్ లో పెట్టడం సంతోషకరమని తెలిపారు. లాఫింగ్ క్లబ్ సెక్రటరీ మరియు రాష్ట్ర ఉద్యోగ సంఘాల మాజీ వైస్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ నవ్వు 40 విధాల ఆరోగ్యకరమని, రోజు నవ్వుతుంటే వయసు తగ్గినట్లు ఉంటుందని, నరాలపై ఒత్తిడి తగ్గి షుగర్, బీపీ కంట్రోల్ గా ఉంటాయని, కావున ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామంలాగా హ్యాపీగా నవ్వుకుంటూ హాయిగా ఉండాలని తెలిపారు. హాస్య యోగా గురువు వెంకురెడ్డి ఆధ్వర్యంలో వివిధ రకాల నవ్వులతో వాకర్స్ క్లబ్ సభ్యులందరూ ర్యాలీ నిర్వహించి స్త్రీలు, పిల్లలు అందరూ వివిధ రకాల నవ్వులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అతిథులను నేతాజీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బి సుబ్బారెడ్డి, కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్, ట్రెజరర్ జిఎన్ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ నన్నే సాహెబ్, ప్రముఖ స్కిన్ డాక్టర్ భాస్కరరావు, పుట్టా ఎస్టేట్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు పర్వీన్, రిటైర్డ్ ఏసీ పంచాయతీరాజ్ సౌకత్ హుస్సేన్, అల్లూరి సీతారామరాజు వాకర్స్ అధ్యక్షురాలు అడ్వకేట్ రమాదేవి, పీరియడ్ అధ్యక్షురాలు విజయలక్ష్మి మరియు పిరమిడ్ అధ్యక్షురాలు విజయలక్ష్మి మరియు పిరమిడ్ ధ్యాన మందిర సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ప్రపంచ నవ్వుల దినోత్సవం ఘనంగా ఉత్సాహంగా నవ్వులతోటి జరుపుకున్నారు. ఈ నవ్వు ఏది తీసుకున్నా సైంటిఫిక్ రిజల్ట్ తోనే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మన ఇప్పుడు సార్ చెప్పినట్లు మొదట కృత్రిమ నవ్వు నవ్వినా తర్వాత రాను రాను అది మన హ్యాబిట్ గా మారుతుందండి. వారితో పాటు ధ్యానం చేస్తున్న సన్నిహితులకు అందరికీ నా నమస్కారం. మొదటగా మేమందరం కృతజ్ఞతలు తెలియజేయాల్సింది మా గురువు వెంకటరెడ్డి గారిని ప్రతిరోజు స్మరించుకుంటూ ఆయన మాకు ఇచ్చిన సంతోషాన్ని, మా యోగాని మరియు నవ్వుల్ని రోజు గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే యాంత్రికంగా నవ్వడం. మొన్న డాక్టర్ పెంచలయ్య గారు యాంత్రికంగా నవ్వితే ఎట్లా, సహజంగా నవ్వితే ఏం చెప్పి ఎట్లా పనిచేస్తాయి అని చెప్పి అడగడం జరిగింది. అయితే దానికి ఉదాహరణ మేము రోజు యాంత్రికంగా నవ్వుతూ అదే మళ్ళీ సహజ నవ్వు కింద మారిపోతుంది. ఫస్ట్ వచ్చేటప్పుడేమో యాంత్రికంగా అనిపిస్తా ఉంది, ఆ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత సహజ నవ్వుగా మారిపోతుంది. అది మేము ప్రాక్టికల్ గానే అనుభవిస్తున్నాము. యాంత్రికమైన సహజ నవ్వు అయినా కానీ ఒక 2 నిమిషాలు నవ్వుకొని పోతే ఆ రోజంతా ఉల్లాసంగా, బాడీ కూడా సంతోషంగా ఉంటుంది. అందుకోసం మీరందరూ కూడా ఈ యాంత్రికం అనే దాన్ని పక్కన పెట్టేసి రోజు గ్రౌండ్కి వచ్చినప్పుడైతేనేమి, స్నేహితులైతేనేమి అందరూ ఒకసారి ఒక నిమిషం నవ్వుకొని పోతే స్నేహ బంధాలు కూడా పెరుగుతాయి అందరితో. ఆ విధంగా కొనసాగించాలని, ఇప్పుడు టైం లేనందువల్ల ఎక్కువ స్పీచ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈ వేదికను అలంకరించిన నాతోటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విరమించుకుంటున్నాను. ఈరోజు భలే 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 నవ్వుల దినోత్సవం. ఈ నవ్వుల దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమో. ఒకసారి అందరూ నవ్వితే నేను కూడా నవ్వుతాను పెద్దగా. ఇంకా ఏమన్నా డాన్స్ చేయమంటే అసలు నవ్వులు డాన్స్ కావాలంటే చెప్పండి. నవ్వుతూ అందరు లేచి కొద్దిగా అట్ట అనండి. అదే బాగా మీకు ఎక్సర్సైజ్ కూడా. ఏం సార్? వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.
చీకటి ఎడారిలో దారి తప్పిపోదో శాశ్వతమకు క్రియాశీల భావాలతో నీ మనసు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర లాఫింగ్ క్లబ్ సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్ నా పేరు. అదేవిధంగా నేను రిటైర్డ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ని. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ లాఫింగ్ క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందదాయకమైనటువంటి జీవితం గడుపుతున్నారని అయితే మేము భావిస్తున్నాం. ఇంతకుముందు నవ్వడం 4 విధాల చేటు అనేవాళ్ళు, కానీ ఈరోజు నవ్వడం 40 విధాల ఆరోగ్యకరం అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. నవ్వకపోతే ఒక రోగం. కరెక్ట్, రోగి ఎప్పుడు నవ్వలేడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈ నెల్లూరు పట్టణంలో ఈ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి క్లబ్లు అనేకం ఏర్పాటుగా కాబట్టి అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పి, ఎందుకంటే మనం నవ్వుతూ ఉంటే, మనం హృదయపూర్వకంగా నవ్వితే మనలోని సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి ఒక గ్లోనెస్ కూడా ఫేస్లో వస్తుంది. మన స్త్రీమూర్తులకి చెప్తున్నాను నేను, వాళ్ళు ఎక్కడైనా ఈ ఏంటది బ్యూటీ పార్లర్ కూడా పోవాల్సిన అవసరం లేదు, డాక్టర్ల దగ్గర కూడా ఎక్కువ సమయం కేటాయించడానికి అవసరం లేదని చెప్పి భావిస్తూ అది మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాను. నెల్లూరు టౌన్లో ప్రారంభించడం మాకెంతో శుభదాయంగా ఉంది. నా వయసు కూడా 20 సంవత్సరాలు తగ్గిపోయి వాళ్ళతో కలిసిపోయి ఆనందంగా జీవిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లాఫింగ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అది పాతకాలం నాటి నానుడి. మరి అలాగనే ఈరోజు ఆరోగ్యం కోసం వెంపర్లాడుతున్న సమాజాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆరోగ్యం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ వాళ్ళ పనుల ద్వారానే వాళ్ళకి ఆరోగ్యం వచ్చేది. ఈరోజు పనులు తక్కువ, రెస్ట్ ఎక్కువ అన్నట్టు సందర్భంలో ఆరోగ్యం కోసం శ్రమ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ శ్రమలో భాగంగానే ప్రతిరోజు మనకున్న 24 గంటలు 1 గంట సేపు మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యాన్ని బాగుంచుకునే కోసం ప్రయత్నం చేసే సందర్భంగా వాకర్స్ క్లబ్లు స్టార్ట్ అయినాయి, లాఫింగ్ క్లబ్లు స్టార్ట్ అయినాయి, యోగా క్లబ్లు స్టార్ట్ అయినాయి, సెటిల్ జాయింట్లు క్లబ్లు స్టార్ట్ అయినాయి, ఇలాగ జిమ్ క్లబ్లని, ఇలాగ 5-6 రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్ చాలామంది పాల్గొని చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ ప్రపంచ నవ్వుల దిన సందర్భం చెప్పేది, ప్రతి వ్యక్తి కూడా ఏ పనులున్నా కూడా అన్ని పనుల కంటే మొదటి పని మన ఆరోగ్యం కోసం చేయాలని చెప్పి నగ్న సత్యంగా నమ్మాలి, దీన్ని ఫాలో కావాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగా ఈ జిల్లాలో ఉన్న లాఫింగ్ క్లబ్ మొట్టమొదటిగా లాఫింగ్ క్లబ్ బీఆర్సీ గ్రౌండ్లో స్టార్ట్ చేశారు. సుబ్బారెడ్డి గారు, రియాజ్ గారు, నాన్య సార్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి అలాగా వెంకరెడ్డి గారు కూడా టౌన్ హాల్లో యోగా నేర్పిస్తూ, పిరమిడ్ ద్వారా వాళ్ళ కొంతమంది నేర్పిస్తూ, బీఆర్సీ గ్రౌండ్లో కూడా దాదాపు ఇక్కడ నడిచే వ్యక్తులకు ఎవరైతే ఇంట్రెస్ట్గా యోగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి యోగా నేర్పిస్తున్నారు. లాఫింగ్ క్లబ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కానీ, లాఫింగ్ చేసే విధానం కానీ అవి నేర్పించడం కూడా చాలా అభినందనీయం. వారికి కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికీ ఈ ప్రజానాయకుని నేను రిక్వెస్ట్ చేసేది, ఇలాంటి 4-5 యాక్టివిటీస్లో ఏదో ఒక యాక్టివిటీలో మీరు పాల్గొని మీ ఆరోగ్యం మీ చేతిలో అనే నానుడి మీరు గుర్తుపెట్టుకొని మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించి మోన్లేసి వృధాగా మీ జీవితాలను అనారోగ్య పాలు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ ఒకసారి చూడండి. మీరు వాళ్ళు ఎలా ఏ పరిస్థితుల్లో చివరిలో అవస్థపడుతున్నారో, ఎలా చనిపోతున్నారో, ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారో కూడా గమనించి దాని ముందు దూరదృష్టితోటి మీరు అందరూ చేయవలసిగా కోరుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.